హాయ్ ఫ్రెండ్స్, ఆత్మ బంధువులందరికీ నమస్కారం. డివైన్ ఫెమినైన్ సంఘ వారు నిర్వహిస్తున్నటువంటి పవర్ఫుల్ ఆర్కేంజిల్ వర్క్ షాప్ కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా పిరమిడ్స్ పిక్చర్స్ సొసైటీస్ మూమెంట్స్ వ్యవస్థాపకులు మన మైత్రేయ బుద్ధుడైనటువంటి డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి అనంతకోటి హృదయపూర్వక పాదాభివందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని కూడా ఈ సెషన్ కి ఆహ్వానిద్దాం. ఫ్రెండ్స్, మరి ఏంజిల్స్ వర్క్ షాప్ లో నిన్న మనము ఆర్కేంజల్ చామ్యుయల్ గురించి తెలుసుకున్నామండి. మనం ఏదైనా మర్చిపోతే మనం ఎలా గుర్తు తెచ్చుకోవాలి, వాళ్ళు ఎలా మనకు ఏంజల్స్ ఆర్కేంజల్స్ మనకు చక్కగా వెతికి పెడతారు అనేది తెలుసుకున్నాం. మరి ఈ రోజు మనము ఆర్కేంజల్ గేబ్రియల్ గురించి తెలుసుకోబోతున్నాము. మరి ఈ వర్క్ షాప్ ని ప్రతినిత్యము మురళీమోహన్ కాటం గారు మనకు చక్కగా తెలియజేస్తూ ఆ ఆర్కేంజల్ తో అనుసంధానం చేయించి ధ్యానం కూడా చేస్తున్నారండి. మరి ఆలస్యం చేయకుండా మా సార్ ఇన్వైట్ చేసుకుందాము. Sir, we heartily welcome you to this session, sir. The session is all yours, sir. Thank you, ma'am. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. నిన్న మనం చాలా అద్భుతమైన మెసేజ్ మనం తీసుకున్న ఆర్కేంజల్ చామ్యుయల్ నుంచి. సో మనం చేసిన ఆ యొక్క ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో, ఆ యొక్క మెడిటేషన్ ఏదైతే ఉందో, చాలా మంది రిజల్ట్స్ బాగున్నాయని చెప్పి నా పర్సనల్ గా కూడా చాలా మంది మెసేజ్ చేశారు. చాలా చాలా థ్యాంక్ యూ. అదంతా కూడా ఏంజల్స్ కి మనం థ్యాంక్స్ చెప్పుకోవడమే. ఈ రోజు మనం ఆర్కేంజల్ గ్యాబ్రియల్ గురించి మనం కొంత విషయం తెలుసుకుందాం. గ్యాబ్రియల్ గురించి తెలుసుకొని ఏంజల్స్ తో ఇంకా ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది ఒక 4 స్టెప్స్ సంబంధించిన ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ కూడా మనం తెలియజేసుకుందాం. సో ఆర్కేంజల్ గ్యాబ్రియల్ గురించి మనం తెలుసుకుంటే, ఆర్కేంజల్ గ్యాబ్రియల్ కూడా చాలా పెద్ద ఆర్కేంజల్ అని చెప్పొచ్చు. ఎలా అయితే మనం మైకేల్ ఎంతో పెద్ద ఆర్కేంజల్స్ లో పెద్ద వ్యక్తి అని అంటా ఉంది కదా, అదేవిధంగా గ్యాబ్రియల్ కూడా చాలా పెద్ద ఆర్కేంజల్ ఆయన. సో ఈయన సంబంధించి మనం చూస్తే, ఈయన తెల్లని కాంతి రేఖలతో ఈయన ఎనర్జీస్ ని మనకి అందించడం చేస్తూ ఉంటారు అనమాట. మనకి కావాల్సిన ఎనర్జీస్ కోసం కావచ్చు, ప్రొటెక్షన్ కోసం కావచ్చు. ఈయన మనకి ముఖ్యంగా ఎందుకు ఏ విషయాల్లో హెల్ప్ చేస్తారని మనం డిస్కస్ చేస్తే, ముఖ్యంగా మనకి కమ్యూనికేషన్ విషయంలో కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. మనకి ఈ యొక్క కమ్యూనికేషన్ ఒకరి నుంచి ఒక సమాచారానికి ఒక సమాచారం వేయడానికి, లేదంటే ఈ యూనివర్స్ నుంచి మనకి సమాచారాన్ని అందజేయడానికి ఈయన బాగా హెల్ప్ చేస్తారు. తర్వాత రైటర్స్ గురించి మనం చెప్తే, కొంతమంది విలేకరులు ఉంటారు, కొంతమంది బుక్స్ రాసే వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ అనేది కావాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళు ఓన్ గా క్రియేట్ చేయాల్సి ఉండొచ్చు, లేదంటే వేరే దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించి వీళ్ళు ఇక్కడ రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఆ సేకరించే పరిస్థితుల్లో ఒక కమ్యూనికేటర్ గా మనకి ఆర్కేంజల్ గ్యాబ్రియల్ మనకి బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఈ యొక్క రైటర్స్ కి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, కొన్ని క్రియేట్ చేసి రాయాల్సి వస్తుంది అనమాట. అంటే వేరే డైమెన్షన్స్ తో కనెక్ట్ అవ్వాల్సి వస్తుంది. గతానికి సంబంధించిన పాస్ట్ లైన్ లోకి వెళ్ళి అక్కడ డిస్కస్, అంటే అక్కడ ఉన్న సమాచారాన్ని తీసుకొని వాళ్ళు రావాల్సి ఉంటుంది. అంటే గతంలో ఎలా జరిగేది, ఇప్పుడు ఎలా జరుగుతుందని చెప్పడానికి. సో అట్లా ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్కసారి ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సి వస్తుంది. సో అలాంటి విషయంలో ఈయన ఈ యొక్క రైటర్స్ కి హెల్ప్ చేస్తూ ఉంటారు. సో తర్వాత టీచర్స్ కి, ఎవరైతే టీచ్ చేస్తారో, అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, లేకపోతే ధ్యాన ప్రచారం మనం చేయాలి, సో ఇంతమందికి ధ్యాన ప్రచారం చేయాలి, శాకాహార జగత్తు గురించి మన ఇన్ఫర్మేషన్ అందరికీ పాస్ చేయాలి. సో ఆ టైంలో మనకి ఈ యొక్క ఆర్కేంజల్ గ్యాబ్రియల్ మన హెల్ప్ తీసుకుంటే ఆయన తరపు నుంచి మనకి హెల్ప్ అనేది అందుతుంది అనమాట. సో అట్లా ఎవరికైనా టీచ్ చేయాలన్నా, లేకపోతే ఒక లెర్నింగ్ విషయంలో అయినా కానీ, సో ఒక సమాచారాన్ని మీరు తీసుకోవాలి, పలానా సంబంధించిన సబ్జెక్ట్ మనకు కావాలి అని మీరు అనుకున్నప్పుడు కానీ మన ఆర్కేంజల్ గ్యాబ్రియల్ మనం ఇన్వైట్ చేయడం ద్వారా వాళ్ళ దగ్గర నుంచి ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకు అందుతూ ఉంటుంది అనమాట. సో ఇందాక చెప్పినట్టుగా రిపోర్టర్స్ కూడా, ఆ విలేకరులకు కూడా ఇది అద్భుతంగా ఈ మాస్టర్ మనకి చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట. తర్వాత పేరెంట్స్ విషయంలో ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, మనం ఎంత స్పిరిచువల్ గా ఉన్నా కానీ మన పిల్లలు అనే వాళ్ళు అల్లరి చేస్తూనే ఉంటారు. వాళ్ళ అల్లరి ఒకసారి మనకి తెలియకుండానే, ఇదేంటి ఇంత అల్లరి చేస్తున్నారు, మనం ఎలా కంట్రోల్ చేయాలనేది మనకి తెలియదు. సో అది సతమతం అవుతూ ఉంటాం. సో ఆ టైంలో కూడా మన ఆర్కేంజల్ గ్యాబ్రియల్ మనం ఇన్వైట్ చేస్తూ, సో ఆ యొక్క పిల్లలతో మేము చక్కగా కమ్యూనికేట్ చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ ని ఇవ్వండి మాకు అని చెప్పడం ద్వారా, తర్వాత వచ్చేసి ఆ ఇప్పుడు మన ఇళ్లలో పిల్లలు కూడా చాలా మంది అల్లరి చేస్తూ ఉంటారు, సరిగ్గా మన మాట వినరు, పేజీలు పెడతా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, వాళ్ళ హార్ట్ చక్ర, మీరు మెడిటేషన్ చేసినప్పుడు మీ హార్ట్ చక్ర నుంచి ఒక కాంతి, ఒక లవ్ లైట్ ని వాళ్ళ హార్ట్ చక్రాకి టచ్ చేస్తూ
మీరు అలా మెడిటేషన్ చేసుకోవడం ద్వారా ఆటోమేటిక్ గా వాళ్ళకి మీకు మధ్య ఆ ప్రేమ బాండ్ అనేది పెరుగుతుంది. నేను ఆల్రెడీ మనం చామియల్తో చేసినట్టుగా. సో మీ ఫ్యామిలీలో ఒక బేబీ, మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు అనుకోండి. సో మీరు ఎప్పుడు మెడిటేషన్ చేసినా వాళ్ళు ఇటు ఉన్నట్టుగా చూస్తూ ఒక హార్ట్ చక్ర నుంచి ఒక ట్రయాంగిల్ లో వెళ్ళి మీ ముగ్గురు కనెక్ట్ అయ్యి అలా మెడిటేషన్ చేస్తున్నట్టుగా, లేదంటే ఇప్పుడు మనం చేసిన సెషన్స్ అయినా కానీ, సెషన్స్ లో మెడిటేషన్ అయినా కానీ చేసినప్పుడు వాళ్ళు కూడా అలా ఉన్నట్టుగా చేస్తే వాళ్ళతో మీకు కమ్యూనికేషన్ బాగుంటుంది అనమాట. సో అట్లా ఈ పేరెంట్స్ విషయంలో ఇట్లా అన్నమాట. ఈ పిల్లలకి ఎట్లా వాళ్ళని ట్రీట్ చేయాలి, వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేయాలి, వాళ్ళకి సరైన గైడెన్స్ ఎట్లా ఇవ్వాలి. సో ఇలాంటి విషయంలో ఈ యొక్క ఆర్కేంజెల్ గ్యాబ్రియల్ మనకి బాగా హెల్ప్ చేస్తారు. తర్వాత కొంతమంది పిల్లలకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, లేకపోతే వాళ్ళకి సంబంధించి ఏమైనా భయాలు మనకు ఉన్నాయనుకోండి. ఆ భయాల విషయంలో కూడా ఆర్కేంజెల్ గ్యాబ్రియల్ దగ్గర నుంచి మనం హెల్ప్ తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసి కొంతమంది పిల్లల కోసం అవి ఎదురు చూస్తూ ఉంటారు అనమాట. అంటే డాక్టర్స్ వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు మీకు పిల్లలు ఇంకా కలగరు అని చెప్పి. సో అలాంటప్పుడు వాళ్ళు ఎక్కడైనా దత్తత తీసుకుందామని ఎదురు చూస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు కూడా మా అభిరుచికి తగ్గట్టుగా ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి రావాలి, మనం పెంచుకోవడానికి రావాలి, అడాప్ట్ చేసుకోవడానికి కావాలి అని చెప్పి మీరు ఆర్కేంజెల్ గ్యాబ్రియల్ కూడా మీరు సజెషన్ తీసుకోవడం ద్వారా ఆటోమేటిక్ గా ఈ యొక్క విషయంలో ఈ యొక్క ఆర్కేంజెల్ గ్యాబ్రియల్ మీకు బాగా హెల్ప్ చేస్తారు అన్నమాట. సో ఇవన్నీ విషయాలు ఇంకా డీప్ గా మీరు వెళ్తూ ఉంటే ఆర్కేంజెల్ గ్యాబ్రియల్ గురించి ఏదైతే నేను చెప్పానో, రైటర్స్ కానీ, టీచర్స్ కానీ, రిపోర్టర్స్, ఇట్లా పిల్లలు అడాప్షన్, ఈ పిల్లల్ని ఎట్లా పెంచాలి, ఇవన్నిటి గురించి ఇంకా మీరు డీప్ గా మీరు చేసుకున్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి అంత అద్భుతంగా మీకు ఆ సపోర్ట్ అనేది అందుతుంది అనమాట గ్యాబ్రియల్ నుంచి. అయితే ఇప్పుడు ఏంజల్స్ తో కనెక్ట్ అవ్వడానికి ఇంకా ఒక టెక్నిక్స్ అనేవి మనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎంత మనం ప్రయత్నం చేస్తున్నా ఇంకా టెక్నిక్స్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే దాని వివరణ అనేది ఇంకా డీప్ గా వెళ్తుంది, అంతకన్నా ఏం లేదు. సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం అనేది చాలా చాలా ఈజీ అని అంటారు. సో ఆ వేలో ఇంకా మనం డిస్కస్ చేస్తే ఆ ఈజీ అనే విషయం మీకు అర్థమవుతుందనే ఉద్దేశంతో మళ్ళీ చెప్తా ఉన్నాను అనమాట. రవిశంకర్ గురూజీ వాళ్ళ వెబ్సైట్ లోనే ఈ ప్రాసెస్ ఉంది, ఈ ప్రొసీజర్ ఉంది. నేను ఇందాక ఐడెంటిఫై చేశాను. సో మీకు అందరికీ హెల్ప్ అవుతుందేమో అనే ఉద్దేశంతో నేను మరొకసారి ఆ ప్రొసీజర్ మీకు చెప్తున్నాను. సో వాళ్ళు అందులో ఏం చెప్తున్నారంటే ఒక 4 స్టెప్స్ ఉన్నాయి. ఈ యొక్క ఏంజల్స్ తో మీరు కనెక్ట్ అవ్వడానికి మీకు 4 స్టెప్స్ అనేది ఇవ్వబడ్డాయి. ఏమిటి అంటే ఫస్ట్ అడగండి. సో మనకంతా కూడా ఎన్నెన్నో ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఫినాన్షియల్ ఇష్యూస్ అవ్వచ్చు, రిలేషన్ కావచ్చు, లేకపోతే హెల్త్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే పలానా పని అవ్వాల్సి ఉంది, అది ఎప్పుడవుతుందో తెలియదు, ఏంటి అది. సో దానికి సంబంధించి కూడా ఫస్ట్ మీరు స్పష్టంగా అడగాలి మీకు ఏది కావాలి అనేది. సో మీకు ఏది కావాలనేది ఇప్పుడు ఏంటంటే మనకి కొంతమంది నేను చూస్తూ ఉంటాను, సార్ నాకు ఒక గవర్నమెంట్ జాబ్ కావాలి సార్, లేకపోతే పలానా కంపెనీలో జాబ్ కావాలి సార్ అంటే. ఎందుకు ఆ జాబ్ అంటే అక్కడ సెక్యూర్ గా ఉంటుంది సార్ అంటే. యాక్చువల్ గా ఇంకా సెక్యూర్ గా ఉంటుంది సార్, అమౌంట్ బాగా వస్తుంది సార్, మంచి ఫైనాన్షియల్ గా బాగుంటుంది సార్. సో ఒక అబండెన్స్ తో ఉండాలని అడగండి, సింపుల్ గా సరిపోతుంది కదా. సో ఎందుకంటే మనం ఇక్కడ డిజైన్ చేసుకున్నది మేబీ ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తూ అబండెన్స్ తో ఉండడానికి అయి ఉండొచ్చు మన డిజైన్. బట్ భూమి మీదకి వచ్చిన తర్వాత మనం దాన్ని మర్చిపోయి భౌతికంగా నేను ఒక వ్యక్తిని కూడా చూశాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా కూడా, వాళ్ళ బంధువులందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే. ఆ అబ్బాయి ఎంత ప్రయత్నం చేస్తున్నా గవర్నమెంట్ జాబ్ రావట్లేదండి. సో నేను ఎలాగైనా వాళ్ళలాగా నేను గవర్నమెంట్ జాబ్ అంటే, ఎందుకు అంటే సెక్యూర్ కదండి, డబ్బులు వస్తాయి కదండి, లేదంటే వాళ్ళ అందరూ కూడా ఏంటి అందరికి జాబ్ తెచ్చుకున్నావు నువ్వు తెచ్చుకోలేదా అని అంటూ ఉన్నారండి, అందుకు కావాలని. సో అలా కాకుండా మీ లైఫ్ పర్పస్ ఏంటంటే మీరు ఆలోచించండి. సో మీకు ఏం కావాలనేది మీరు ప్రశాంతంగా అది క్లారిటీ ఉంటే ఆటోమేటిక్ గా దానిపై మీరు ఫోకస్ చేయడం ద్వారా దాన్ని మీరు పొందొచ్చు. అది మీరు అది జాబ్ ద్వారా అవ్వచ్చు, బిజినెస్ ద్వారా అవ్వచ్చు, ఇంకేదైతే రూపంలో అవ్వచ్చు. సో అందరూ ఇక్కడ భూమి మీద జాబ్స్ చేసి సంపాదించడం కోసం అయితే రాలేదు, ఎంతో గొప్ప పనులు చేయడానికి వచ్చారు. సో ఆ పని ఏదైతే ఉందో ఆ పని ఫుల్ఫిల్ అవడం పైన మనం ఎక్కువ శ్రద్ధ పెడితే మిగిలినవన్నీ ఆటోమేటిక్ గా ఆ సోర్సెస్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి అనమాట. సో అడగడంలో మనం ఏంటి ఎట్లా ఉండాలంటే వర్డ్స్ రూపంలో స్పష్టంగా అన్నమాట. ఆర్కేంజెల్ ఏదంటే ఒక నిర్దిష్టమైన ఆర్కేంజెల్స్ మనకి తెలుసు కదా, ఏ ఆర్కేంజెల్ ని ఎలా అడగాలనేది మనం తెలుసుకున్నాం కనుక ఆర్కేంజెల్ ఏరియల్ ఉన్నారు. ఆర్కేంజెల్ ఏరియల్ నాకు ఫినాన్షియల్ గా నాకు సమృద్ధినివ్వండి, సో అట్లా అడగచ్చు. లేదు ఇంకా మీరు లేదు సార్ నాకు జాబే కావాలనుకుంటే ఓకే, ఎందుకంటే ఇది మీది భూమి పైన, ఇది మీ ఫ్రీ విల్. సార్ నాకు పలానా జాబే కావాలి సార్ అంటే ఓకే, జాబ్ వచ్చిన తర్వాత అందులో నేర్చుకోవాల్సింది మీరు నేర్చుకుంటారు, ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ కి వెళ్తారు. ఓకే, సో అట్లా మాకు పలానా దగ్గర ఇలా జాబ్ కావాలి, లేకపోతే ఇలా కావాలని చెప్పి కూడా మీరు అడగచ్చు. సో అది క్లారిటీ ఉండాలి. తర్వాత వచ్చేసి మీ లెటర్ లో కూడా మనం రాయొచ్చు. మనం ఆల్రెడీ మన లెటర్ లో రాసాం పలానాది కావాలి అని చెప్పి. ఆ విధంగా కూడా
మీరు స్పష్టత ఒకసారి లెటర్ లో రాస్తే ఏమవుతుందంటే మనకి మనస కర్మణ అది కూడుకొని మనం రాస్తాం రైటింగ్ తో. సో అందువల్ల మనం స్ట్రాంగ్ గా ఉంటుందన్నమాట. సో ఇది రాస్తున్నాం అంటే ఇది వస్తుందని ఒక బిలీవ్నెస్ మనకు వస్తుందన్నమాట. తర్వాత మనం ప్రేయర్స్ ద్వారా కూడా మనం ఈ యొక్క ఏంజల్స్ ని అడగొచ్చు. మెడిటేషన్ ద్వారా కూడా మనం అడగొచ్చు. మెడిటేషన్ లో సంకల్పం కూడా చెప్పేటప్పుడు మనం ఎప్పుడు మోస్ట్లీ అది లోపల నుంచి స్ట్రాంగ్ గా వస్తే తడబడకుండా ఉంటుందన్నమాట. స్పష్టంగా ఉంటాయి. సో మన వాళ్ళు కూడా చాలా మంది సంకల్పాలు చెప్తున్నప్పుడు కూడా మాక్సిమం ఎక్కడ తడబడరు అనమాట. సో అట్లా ఏంటంటే అది కనెక్ట్ అయ్యి వస్తాయి కనుక తడబాటు ఉండదు. సో అట్లాంటి తడబాటు లేని సంకల్పాలు మీరు చేసుకోవడం ద్వారా అంటే క్లారిటీ ఉండాలి మనకి ఏం కావాలనేది లైఫ్ లో. సో మన కోరిక మేరకు ఏది కావాలనేది మనకి ఆ స్పష్టంగా మనం ఇవ్వగలిగితే వాళ్ళకి చెప్పగలిగి ఫస్ట్ స్టెప్ మనం అది ఫుల్ఫిల్ చేయాల్సి ఉందన్నమాట. మన ఇంటెన్షన్ ఏంటి అనేది. సో తర్వాత వచ్చేసి సెకండ్ స్టెప్ ఓకే మీకు ఏంజల్స్ తో ఆల్రెడీ అడిగేశారు కదా. సో ఇప్పుడు అలౌ అన్నమాట. అంటే మీరు అవి రావడానికి మీరు అంగీకరించండి, మీరు యాక్సెప్ట్ చేయండి అని చెప్పడానికి అలౌ చేయడం అంటారు. సో ఫస్ట్ ఆస్క్ అడిగాం, తర్వాత అలౌ చేయడం. సో మనల్ని అడిగాం కనుక ఇప్పుడు ఏంటంటే మనం ఏంజల్స్ ని అడిగాం, వాళ్ళు డెఫినెట్ గా మనకి ఇస్తారు అనే విశ్వాసం మనకు ఉండాలి. సో ఎందుకంటే మనం మెడిటేషన్ చేస్తున్నాం, ఏంజల్స్ తో ఇప్పుడు ఆ ఎనర్జీస్ ని ఫీల్ అవుతున్నాం. ఇవన్నీ ఏంటి అర్థం అంటే ఏంజల్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నారు ఆల్రెడీ. సో వాళ్ళు మనతో ఇంటరాక్ట్ అవుతున్నారు. మనం మెడిటేషన్ చేస్తుంటే దగ్గరికి వస్తున్నారు, ఎందుకంటే ఎనర్జీస్ ని సెన్స్ చేయగలుగుతున్నాను. వాళ్ళు నాతో ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నారు, నాకు డ్రీమ్స్ లో వస్తున్నారు, నాకు లైఫ్ లో కూడా చిన్న చిన్న సైన్స్ చూపిస్తున్నారు. అంటే ఇవన్నీ ఏంటంటే వాళ్ళ పైన మీరు విశ్వాసం ఉంచడం అన్నమాట. సో విశ్వాసం ఉంచడానికి ఇవన్నీ రీజన్స్ మీకు హెల్ప్ అవుతా ఉంటాయి. సో అందువల్ల ఏమంటారంటే మీరు వాళ్ళ పైన విశ్వాసం ఉంచండి, ఆల్రెడీ అడిగారు కనుక. తర్వాత నెక్స్ట్ ఒక దాన్ని అడిగారు, అడిగిన తర్వాత దానికి సంబంధించి మీకు టెన్షన్ ఫీల్ అవ్వకండి. అంటే వస్తుందా రాదా అది చెప్తున్నట్టుగా విశ్వాసం ఉంచితే ఆటోమేటిక్ గా ఈ టెన్షన్ అనేది మీకు ఉండదు. అది వస్తుంది, నేను రిసీవ్ చేసుకుంటాను అనే ఒక విశ్వాసంతో మీరు ఉండండి. మీరు మైండ్ అంతా రిలాక్స్ చేసుకోండి, అంతా కూడా వస్తుంది అనే నమ్మకంతో ఉండండి. సో ఎందుకంటే ఏంజల్స్ మీరు అప్పచెప్పేశారు కనుక అది మీకు డెఫినెట్ గా వాళ్ళు ఇస్తారు. సో దానికి సంబంధించి మీరు ఏం చేయాలంటే ఈ యొక్క సెకండ్ పాయింట్ లో ఎఫర్మేషన్స్ చేసుకోవచ్చు. నేను సమృద్ధిని నేను అందుకుంటున్నాను, సో అందుకు ఏంజల్స్ కి థ్యాంక్ యూ అని చెప్పండి. సో ఇట్లా ఎఫర్మేషన్స్ అన్నమాట. మై అబండెన్స్ ఇస్ ఆల్వేస్ ఇంక్రీజింగ్, థ్యాంక్ యూ ఏంజల్స్ అని చెప్పొచ్చు. సో ఆల్రెడీ నేను ఏంజల్స్ అనే కావద్దు, అబండెన్స్ సంబంధించి కావచ్చు, నేను ఎఫర్మేషన్స్ ఇవ్వడం జరిగింది ఆడియో నెక్స్ట్ వీడియో. సో అందులో మీకు నచ్చిన ఏదైనా ఒక ఎఫర్మేషన్ తీసుకొని మీరు రిపీటెడ్ గా కూడా మీరు అంటూ ఉండొచ్చు. లేదు అంటే ఇవన్నిటిని చూసి మీరే ఒక మంచి చక్కని ఎఫర్మేషన్ కూడా మీరు తయారు చేసుకొని దాన్ని రిపీటెడ్ గా మీరు చేయొచ్చు. తర్వాత థర్డ్ వచ్చేసి బిలీవ్. సో ఆల్రెడీ మీరు ఏంజల్స్ కి చెప్పారు, మీరు అలౌ చేయడానికి మీరు మెంటల్ గా మీరు ఫిక్స్ అయ్యారు. ఎస్ అవును నేను అలౌ చేస్తున్నాను లైఫ్ లోకి అని మీరు రిలాక్స్ అయ్యారు. ఇప్పుడు మీరు విశ్వాసంతో ఉండాలన్నమాట. ఏం విశ్వాసం అంటే ఏంజల్స్ ని ఆల్రెడీ చెప్పాను కనుక ఏది పెర్ఫెక్ట్ టైమో ఆ పెర్ఫెక్ట్ టైంలో నాకు అందజేస్తారు అది. సో ఏంటంటే మనకి ఇలా ప్రేయర్ చేయగానే ఒకసారి వచ్చేయచ్చు, ఒకసారి రాకపోవచ్చు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లో చాలా ఉంటాయి. ఇప్పుడు ఒక డాక్టర్ ఒక వైద్యం చేసినప్పుడు వెంటనే అది రిజల్ట్ ఇస్తుందని చెప్పలేం. సో అట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క టైం పడుతుంది. ఎందుకంటే దానికి సంబంధించి మన పాస్ట్ లైఫ్ కర్మాస్ ఉండొచ్చు, ఇంకేవో మన ఆలోచనలు ఉండొచ్చు, మన ఇంట్లో ఉన్న ఎనర్జీస్ అవ్వచ్చు, ఇట్లా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. బట్ ఏదైనా కూడా ఏంజల్స్ అనేవి డెఫినెట్ గా ఒక పాజిటివ్ ఎనర్జీ కనుక అది మీ దగ్గరికి వచ్చిందంటే ఖచ్చితంగా అది మంచిగా చేసే వెళ్తుంది అనమాట. సో అందువల్ల మీరు బిలీవ్ చేయాల్సింది ఏంటంటే ఒక పర్ఫెక్ట్ టైం వచ్చినప్పుడు అది మాకు మేనిఫెస్ట్ చేసిస్తారు ఏంజల్స్ అని చెప్పి ఆ విశ్వాసంతో ఉండడం అనేది థర్డ్ స్టెప్. తర్వాత ఫోర్త్ స్టెప్ అనేది రిసీవింగ్. సో ఈ టైంలో మనం ఏంటంటే ఏదైతే మీకు మేనిఫెస్ట్ ఏదైతే కోరారో అది మీకు వచ్చే ముందు మీకు కొన్ని సైన్స్ ఇస్తారు. దీని గురించి ఎక్కువ మనం కూడా డిస్కస్ చేసాం. ఏంజల్ నెంబర్స్ అని, ఏంజల్స్ నుంచి వచ్చే కొన్ని సూచనలు అని చెప్పి మనం చెప్పుకోవడం డిస్కస్ చేయడం జరిగింది. సో అట్లాంటివే ఈ యొక్క సైన్స్ అన్నమాట. ఈ టైంలో మన ఇంట్యూషన్ ఎక్కువగా బాగా బిలీవ్ చేస్తూ ఉండాలి. ఇంట్యూషన్ ఒక్కొక్కసారి చెప్తా ఉంటే ఏంటంటే మనకి ఏంటంటే ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా మనకి జాబ్ కావాలనుకున్నాం, ఆ జాబ్ కి సంబంధించి ఒక ఆపర్చునిటీ అనేది మీరు అనుకోకుండా పేపర్ లో ఉండడం, మీ ఇంట్యూషన్ చెప్తూ ఉండొచ్చు. ఈ రోజు న్యూస్ పేపర్ ఏముందో ఒకసారి చూడు అని అన్నాం. ఏ రోజు నీకు న్యూస్ పేపర్ చూసి అలవాటు లేకుండా ఉండొచ్చు. సో ఆ రోజు మాత్రం న్యూస్ పేపర్ చూడాలి అని అనిపించవచ్చు. సో అట్లా అనిపించచ్చు. ఏంటంటే నేను చాలా అంటే నేను ఇంత స్పిరిచువల్ గా ఉంటున్నా గానీ
కొన్ని నేను కూడా వెళ్తాను. ఎందుకంటే ఇంట్యూషన్ ఏం చెప్తే నేను చేస్తా ఉంటాను. నేను నిన్న కూడా చెప్పినట్టుగా నేను మూవీస్ ఎక్కువ చూస్తా ఉంటాను. ఈవెన్ ఇప్పుడు వస్తున్న బిగ్ బాస్ కూడా నేను చూస్తా ఉంటాను కొన్ని ఎపిసోడ్స్. ఏంటంటే నాకు ఇంట్యూషన్ చెప్తది. ఈ రోజు చూడు ఈ ఎపిసోడ్, ఇంకా వదిలేసాయి, ఇంక మరి చూడక గ్యాప్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఈ రోజు ఎపిసోడ్ వస్తుంది చూడు అని చెప్పి ఖచ్చితంగా నాకు అందులో మెసేజ్ ఉంటది. నేను నేర్చుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. అంటే సొసైటీలో ఎలా ఉంటారు జనాలు అనే విషయాన్ని నేర్చుకోవడం కోసం నాకు అది హెల్ప్ అవుతుంది. ఒక్కొక్కరి మనస్తత్వాలు ఎలా ఉంటాయి అని తెలుసుకోవడానికి నాకు అర్థం అవుతుంది. సో ఏంటంటే ఈ అన్నీ ఉంటాయి. అంటే ఈ సొసైటీలో అన్నీ ఉంటాయి. పాజిటివ్ అనుకోవచ్చు, నెగెటివ్ అనుకోవచ్చు. బట్ మీరు చూసే పెర్సెప్షన్ అనేది ఉంటుంది. మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో అట్లాగా నేను చూడమన్నాను కదా అని చెప్పి నేను అది ప్రమోట్ చేయట్లేదు. మీరందరూ కూడా మెడిటేషన్ మానేసి ఎళ్లి చూడకండి. సో అందులో మీకు ఆ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే ఏదైనా మీకు ఆ ఇంట్యూషన్ చెప్తే మీరది వెళ్లి చూడండి. సో అట్లాగా నాకు నేచర్ అనుకోవచ్చు, ఏంజెల్స్ అనుకోవచ్చు, నాకు అట్లా ఇస్తారు ఇన్ఫర్మేషన్. నేను ఎళ్తాను. అక్కడ నాకు అందుతుంది కూడా. సో అట్లా ఎందుకంటే నేను ఆ నేచర్‌కి నేను సరెండర్ అయ్యి ఉన్నాను. ఏంజెల్స్‌కి కావచ్చు, నా హైయర్ మాస్టర్స్‌కి కావచ్చు. సో అందువల్ల నేనేంటంటే నేను కాన్ఫిడెంట్‌గా చెప్తా ఉంటాను. నేనేం చేస్తున్నా, ఎలా నడుస్తున్నా వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్ గా నేను ఇక్కడ నడుస్తున్నాను. నేను ఇక్కడ క్లాసెస్ కానీ, బుక్స్ కానీ, ఈ క్రిస్టల్స్ కానీ ఇస్తున్నాను అనేది నేను విశ్వసిస్తాను కనుక సో ఆ సరౌండింగ్స్ లో ఉంటాను అనమాట. సో తర్వాత ఏంజెల్స్ అందించే సూచనలు ఉంటాయి కదా, నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఏంజెల్ నెంబర్స్. ఎందుకంటే మీరు ఒక కోరికను కోరారు, ఆ కోరిన తర్వాత మీరు అలౌ చేసిన తర్వాత, బిలీవ్ చేసిన తర్వాత కొన్ని సైన్స్ అనేవి పంపిస్తా ఉంటారు ఏంజెల్స్. కొన్ని మెసేజెస్. ఆ మెసేజ్ అన్నట్టుగా నేను ఈ ఫెదర్స్ కనిపించడం కానీ, లేకపోతే ఏంజెల్ నంబర్స్ కనిపించడం కానీ, సో ఇట్లా కనిపించినప్పుడు అప్పుడు ఏంజెల్ నంబర్స్ కి మీనింగ్ ఆల్రెడీ తెలుసు కదా. సో ఒక్కొక్కసారి నేను ఆల్రెడీ మొన్న చెప్పినట్టుగా ఏంజెల్ నంబర్స్ లో ఒకటి కనిపిస్తుంది, సెకండ్ కనిపిస్తుంది, థర్డ్ కనిపిస్తుంది చెప్పాను. ఒకసారి ఏంజెల్ నంబర్ సంబంధించి ఏంజెల్స్ నాకు మెసేజ్ ఇవ్వండి అంటే ఆల్రెడీ 3 స్టెప్స్ కి వచ్చారు. రిసీవింగ్ పొజిషన్ కి వచ్చారు. ఏంజెల్స్ నాకు మెసేజ్ ఇవ్వండి అంటే మేబీ మీకు ఒక్కొక్కసారి ఒక 8 ఏదో ఒక నెంబర్ అంటే ఒక 4, 7, 9 అట్లా కనిపించింది అనుకోండి. ఓకే. ఇదేంటిది 4, 7, 9 కనిపించింది. దీనికి మీనింగ్ ఏంటి? అదేంటి మనం ఏంటంటే ఒకే నెంబర్ రిపీటెడ్ గా కనిపిస్తే మనకి ఒక మీనింగ్ కదా. ఇది ఏదో అన్‌ఈవెన్ గా ఉంది. ఇది ఏంటి నెంబర్ ఏంటంటే దీన్ని మనం కాంబినేషన్ లో మనం దీని మీనింగ్ తీసుకోవాలి. అంటే 4, 7, 9 అనుకున్నాం కదా. 4 అంటే ఏంటి? ఏంజెల్స్ మనతోనే ఉన్నారు. 7 అంటే మీరు వెళ్తున్న పాత్ సరైన పాతే. 9 అంటే మీరు స్పిరిచువాలిటీకి సంబంధించి అంటే మీ ఆత్మకు సంబంధించి ఏదైతే జన్మ కారకం ఉందో దానిపైన ఫోకస్ పెట్టండి. సో అంటే ఈ టైంలో మీరు మీ జన్మ కారకం వైపు ఫోకస్ వైపు పెడుతున్నారు. సో అది కరెక్టే. దానికి ఏంజెల్స్ సపోర్ట్ ఉంది మీకని చెప్పడానికి ఇట్లా ఆ నెంబర్ కనిపిస్తుంది. అలా మీకు ఏ నెంబర్ అయినా అలా అన్‌ఈవెన్ గా కనిపించిన నెంబర్ కి ఈ 0 నుంచి 9 వరకు ఏదైతే నేను చెప్పానో ఆ నంబర్స్ ని కంపేర్ చేసుకుంటూ ఆ కాంబినేషన్ మీరు ప్రిపేర్ చేసుకోగలిగితే ఏంజెల్స్ నుంచి వచ్చే మెసేజ్ ని మీరు డీకోడ్ చేయగలుగుతారనమాట. సో అట్లా ఎప్పుడైతే మీరు యెస్ ఇలాంటి సైన్స్ మీకు వచ్చినాయి అనుకోండి. సో చాలా హ్యాపీగా ఫీల్ అవ్వండి. అప్పుడు ఫైనల్ గా థాంక్స్ చెప్పండి. ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఒక 5, 10 మినిట్స్ లో కూడా అయిపోవచ్చు. ఒక సెషన్ లో కూడా మనకి అయిపోవచ్చు. సో అట్లా అన్నమాట. ఈ యొక్క లెటర్ రాయడం కావచ్చు, లేకపోతే నెక్స్ట్ ఏమో రిసీవ్ చేసినట్టుగా నేను ఫీల్ అవ్వడం కావచ్చు, లేకపోతే ఇది పర్ఫెక్ట్ టైంకి వస్తుందిలే అనుకోవడం కావచ్చు. తర్వాత ఏంజెల్స్ ని అడగడం ద్వారా మనకి ఒక సైన్స్ రావడం ఇవన్నీ కూడా అట్లా ఒక రోజు పట్టొచ్చు, లేదంటే 2 రోజులు పట్టొచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఫైనల్ గా మీరేంటంటే ఏంజెల్స్ కి యెస్ నాకు ఆల్రెడీ సైన్స్ కూడా ఇచ్చేసారు. ఇంక నేను దాన్ని అచీవ్ చేయబోతున్నాను, చేసేస్తున్నాను. చాలా థ్యాంక్ యూ ఏంజెల్స్ అని హృదయపూర్వకంగా ఆ కృతజ్ఞతలు చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మీకు అది త్వరగా మీకు మేనిఫెస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇది మాస్టర్స్ ఈ రోజు గ్యాబ్రియల్ గురించి మనం కొంత చెప్పుకున్నాం. తర్వాత ఏంజెల్స్ కనెక్ట్ అవ్వడం గురించి చెప్పుకున్నాం. సో ఇంకా ఫర్దర్ క్లాసెస్ లో ఏంజెల్స్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈ రోజు మనం ఆర్కేంజెల్ గ్యాబ్రియల్ తో కలిసి మనం మెడిటేషన్ చేసుకోబోతున్నాం. సో అందరూ కూడా రిలాక్స్ అవ్వండి. మనం ధ్యానానికి సిద్ధం కండి. కళ్ళు మూసుకోండి మాస్టర్స్. ప్రశాంతమైన స్థితిలో ఉండండి. బాడీని, మనసుని పూర్తిగా రిలాక్స్ చేసుకోండి.
శక్తివంతమైన ఆర్కేంజల్ గ్యాబ్రియల్ తో మనం కనెక్ట్ అవ్వబోతున్నాం. కనుక పూర్తి హృదయపూర్వకమైన ప్రేమతో ఆర్కేంజల్ గ్యాబ్రియల్ తో మనం కనెక్ట్ అవుదాం. పూర్తి శ్రద్ధతో ఈ యొక్క ప్రొసీజర్ ని మనం చేద్దాం మాస్టర్స్. బాడీని అంతా రిలాక్స్ చేయండి. బాడీ అంతా రిలాక్స్ చేయండి మాస్టర్స్. మీరు ఎంత రిలాక్స్ గా ఉంటారో అంత ఈజీగా ఏంజల్స్ తో మీరు కనెక్ట్ అవ్వగలుగుతారు. కనుక మనసులో ఏ టెన్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏ ఇతర విషయాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ అరగంట కూడా ఆర్కేంజల్ గ్యాబ్రియల్ తో మనం కూడుకొని ధ్యానం చేయబోతున్నాం. ఆయన నుంచి ఎంతో ధైర్యాన్ని కూడా మనం పొందబోతున్నాం మాస్టర్స్. ఎంతో శక్తివంతమైన ఆర్కేంజల్ ఆయన. తల నుంచి పాదాల వరకు పూర్తిగా రిలాక్స్ చేయండి మాస్టర్స్. మీ తల నుంచి పాదాల వరకు కూడా మీలో ఉన్న టెన్షన్స్ అన్ని కూడా రిలీజ్ చేయడానికి ఒక ప్రత్యేకమైన యంత్రం ద్వారా రిలీజ్ అవుతా ఉన్నాయి. క్లీన్ చేయడం జరుగుతుంది. అది ఎలా ఉందంటే పాతకాలం నాటి 2 రెక్కల టేబుల్ ఫ్యాన్ ఎట్లా అయితే ఉంటుందో ఆ రెక్కలు ఆ మధ్యలో ఉన్న పార్ట్, సో అది మీ తల నుంచి కిందకి వస్తూ మీ ఆ 2 రెక్కలు కూడా మీ చుట్టూ తిరుగుతూ ఆస్ట్రల్ గా అలా మీ తల నుంచి ముఖం అంతా, భుజాలు, పొట్ట ఇవన్నీ కూడా పాదాల వరకు కూడా క్లీన్ చేస్తూ ఉంది. అది పైనుంచి కిందకి వస్తూ క్లీన్ చేస్తూ పాదాల కిందన ఒక అడుగు లోతు వరకు వెళ్ళి అంతవరకు క్లీన్ చేస్తూ మళ్ళీ అక్కడి నుంచి పైకి వస్తూ మళ్ళీ పైనుంచి పై వరకు కూడా అట్లా క్లీన్ చేస్తూ ఉంది. మళ్ళీ పైనుంచి కిందకి వస్తుంది. అది క్లీన్ చేస్తున్న ఆ ప్రొసీజర్ లో మీరు ఎంతో రిలాక్సేషన్ మీరు పొందుతున్నారు మాస్టర్స్. అబ్జర్వ్ చేయండి. దీని ద్వారా మీలోని అనవసరమైన ఆలోచనలు, సరికాని ఆలోచనలు, సరికాని శక్తుల ప్రభావాలన్నీ కూడా మీ నుంచి దూరం అవుతూ ఉన్నాయి. ఈ యొక్క రెక్కలు తిరగడం ద్వారా వెలువడుతున్న శక్తి, ఆ వేగవంతమైన గాలి ద్వారా మీ చుట్టూ ఆరా అంతా కూడా క్లీన్ అవుతుంది. మీ ఆరా దాన్ని అలా యాక్సెప్ట్ చేయండి.
బాడీని పూర్తిగా రిలాక్స్ చేయండి మాస్టర్స్. ఈ యొక్క ప్రొసీజర్ కి అంగీకార భావంతో ఉండండి. అలా పైకి కిందికి తిరిగిన ఆ ఫ్యాన్ వంటి వస్తువు మీ తల వరకు, తల నుంచి ఒక అడుగు పై వరకు వచ్చి అక్కడ తిరుగుతూ పైనుంచి పూర్తిగా మరొకసారి ఎనర్జీస్ ని స్ప్రెడ్ చేస్తూ మిమ్మల్ని క్లీన్ చేయడం జరుగుతుంది. అలా గమనిస్తూ ఉండండి మీ లోపల బయట అంతా కూడా. బాడీని ప్రశాంతమైన స్థితిలో ఉంచండి మాస్టర్స్. మీ యొక్క ఆరా అంతా కూడా ప్రశాంతమైన స్థితిలో ఉంటూ మీ చుట్టూ ఉన్న వాతావరణం అంతా కూడా అంతే ప్రశాంతమైన స్థితిలోనికి వెళ్ళడం జరుగుతుంది. అద్భుతమైన స్థితిలో అలా ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉండండి మాస్టర్స్. మీరు ఎంతగా రిలాక్స్ అయితే అంత అద్భుతంగా ఆర్కేంజెల్ గ్యాబ్రియల్ నుంచి అంతటి జ్ఞానాన్ని, ఎనర్జీస్ ని మీరు స్వీకరించగలుగుతారు. ఎవరు మత్తులోనికి వెళ్ళిపోకుండా పూర్తి ఎరుకతో ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉండండి. ఆర్కేంజెల్ గ్యాబ్రియల్ ని మనం ఇన్వైట్ చేద్దాం మాస్టర్స్.
ప్రియమైన మరియు శక్తివంతమైన ఆర్కేంజెల్ గ్యాబ్రియల్, దయచేసి మా వద్దకు రండి. మీ యొక్క డివైన్ ప్రెజెన్స్ ని, డివైన్ గైడెన్స్ ని, డివైన్ బ్లెస్సింగ్స్ ని మాకు అందజేయండి. మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీ ముందు ఒక బిందువు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతూ, అలాగే స్పైరల్ రూపంలో తిరుగుతూ, ఎలా అయితే కోడిగుడ్డు ఆకారంలో ఆ కాంతి తిరుగుతూ, ఆ ఆకారం అంతా కూడా సన్నగా పొడవుగా అవుతూ ఎంతో కాంతితో మిరుమిట్లు గొలుపుతూ మీకు కనపడతా ఉంది మీ ముందు. ఎలా అయితే ఆ కాంతిలో బిందువు అలా పైనుంచి కిందికి రౌండ్ లో తిరుగుతూ ఉంటుందో, అంత అధికంగా ఈ యొక్క కాంతి అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంది, అంత ఎక్కువగా ఆ కాంతి అనేది బయటికి రావటం జరుగుతుంది మాస్టర్స్. అలా అబ్జర్వ్ చేయండి. నెమ్మది నెమ్మదిగా ఆయన యొక్క ఎపిరియన్స్ అనేది మనకు కనపడతా ఉంది. ఆయన ముఖం ఎంతో మంచి ఒక ప్రశాంత స్థితిలో, ఒక ధైర్యం మనకు వచ్చేలా, ఒక పెద్ద మనిషిని చూస్తున్నట్టుగా మనకి కనపడుతూ ఉంది. మన బంధువుల్లో ఒక పెద్ద మనిషిని చూస్తున్నట్టుగా, ఒక ఊరి పెద్దను చూస్తున్నట్టుగా మనకి కనపడుతూ ఉంది. ఆయన ముఖంలో గాంభీర్యం, చిన్నగా చిరునవ్వు, హుందాతనం స్పష్టంగా కనపడుతూ ఉంది. వారి వెనుక రెక్కలు చాలా విస్తారంగా, ఎంతో దృఢంగా, శక్తివంతంగా కాంతులను వెదజల్లుతూ కనపడతా ఉన్నాయి. వారి ప్రెజెన్స్ ని అలా గమనిస్తూ ఉండండి మాస్టర్స్. మీ యొక్క రిక్వెస్ట్ మేరకు ఆయన కూడా మీకు ఎనర్జీస్ ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు మాస్టర్స్. కనుక పూర్తి ఎరుకుతూ ఉండండి. మీరు సమాజంలో ఉన్న వాళ్ళతో కావచ్చు, ఆస్ట్రల్ గా ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళతో చక్కని కమ్యూనికేషన్ చేయడానికి కావాల్సిన శక్తి మీకు అందజేయబడుతుంది. ఇప్పుడు వారి నోటి నుంచి
వెలువడుతున్న వాక్యాలు ఎనర్జీ ఫామ్ లో వస్తూ మీ యొక్క థర్డ్ ఐని తాకడం మొదలైంది మాస్టర్స్. నుదిటి మధ్యలో వారు ఎంతో హృదయపూర్వకంగా ప్రేమ వాతావరణంలో వారి పెదాలను కదుపుతూ కొన్ని అద్భుతమైన వాక్యాలను వల్లిస్తూ ఉండటం ద్వారా అద్భుతమైన ఎనర్జీ అనేది బయటికి వస్తూ అది మీ యొక్క థర్డ్ ఐ నుంచి మీలోనికి ప్రవేశించడం జరుగుతుంది. దాన్ని యాక్సెప్ట్ చేయండి. మీ మెదడు కణాల్లో అది ప్రవేశిస్తూ మీలో ధైర్యాన్ని, శక్తిని, జ్ఞానాన్ని, గైడెన్స్ ని అందజేస్తుంది. మీ మెదడులోనికి ప్రవేశిస్తున్న కొలిది అది మిమ్మల్ని ఎంతో ప్రశాంత స్థితిలోనికి తీసుకువెళ్తుంది. దాన్ని గమనిస్తూ ఉండండి. మీ యొక్క థర్డ్ ఐ కొంచెం దురదగా ఉండొచ్చు, మంటగా ఉండొచ్చు, నొప్పిగా ఉండొచ్చు. మీరెంత రిలాక్స్ గా ఉంటే అంత అది యొక్క తన పనిని తను చేసుకుంటూ వెళ్తుంది లోపలికి. కనుక పట్టి ఉంచొద్దు, రిలాక్స్ గా ఉండండి. ఆర్కేంజెల్ గ్యాబ్రియల్ పై విశ్వాసం ఉంచండి. అది మీ పెద్ద మెదడు, చిన్న మెదడులోని కణాలను పూర్తిగా హీల్ చేస్తూ ఉంది. ఆ ఎనర్జీస్ తెలుపు వర్ణంలో కనపడతా ఉన్నాయి. వైట్ రేస్. అది చేయాల్సిన హీలింగ్ ని చేయనివ్వండి, మీరు అనుమతినివ్వండి. తద్వారా మీరు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సరైన ఆలోచనలు విశ్వంలోనికి విడుదల చేయగలుగుతారు. తద్వారా ఆ సరైన ఆలోచనల ప్రభావం వలన మీ జీవితం సరైన విధంగా ఉండగలుగుతుంది. కనుక పూర్తిగా అంగీకరించండి. మెదడు కణాలు క్రమక్రమంగా ఈ దివ్యమైన కాంతి ప్రకాశంతో వెలిగిపోతూ ఉన్నాయి. అలా గమనిస్తూ ఉండండి. ప్రశాంత స్థితిలోనికి వెళ్తున్నారు. ఎరుకుతూ ఉండండి మాస్టర్స్. పూర్తిగా మెదడు కణాలని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. పూర్తిగా హీలింగ్ అవుతూ ఉంది అక్కడ. మీలోని సరికాని ఆలోచనలన్నింటినీ కూడా తొలగించి వేస్తున్నారు. ప్రాసెస్ ని యాక్సెప్ట్ చేయండి.
మీ తల అంతా కూడా ఒక దివ్యమైన ప్రకాశంతో తల చుట్టూ ఒక గ్లోబ్ లాగా, ఆ తెల్లని కాంతి గ్లోబ్ లాగా ఫామ్ అవుతూ ఉంది. పూర్తిగా ఈ యొక్క డివైన్ ఎనర్జీస్ బ్రెయిన్ ని పాజిటివ్ ఎనర్జీస్ తో నింపివేస్తూ అక్కడి నుంచి మీ యొక్క మెడ ద్వారా వెన్నుపాములోనికి ప్రవేశించడం జరుగుతుంది. అక్కడున్న గ్లాండ్స్ ని యాక్టివేట్ చేస్తూ ఉంది. తద్వారా మీ యొక్క ఇంట్యూషన్ డెవలప్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారు. థర్డ్ ఐ ద్వారా లోపలికి ప్రవేశిస్తున్న ఈ దివ్యమైన కాంతిని పూర్తిగా అంగీకరిస్తూ అణువును కూడా తాకనివ్వండి. మీ తల వెనుక నుంచి మెడ అలా మొదలుకుంటూ వెన్నుపాము చివరి వరకు కూడా ఈ యొక్క కాంతి ప్రవేశం అనేది జరుగుతుంది. మొదటిగా తల నుంచి మెడ వరకు వచ్చిన ఆ కాంతి మీ యొక్క విశుద్ధ చక్రాన్ని యాక్టివేట్ చేస్తూ కాంతిని స్పైరల్ షేప్ లో తిరుగుతూ ఆ యాక్టివేషన్ అనేది జరుగుతుంది. వెనక నుంచి చూస్తే అది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఆ కాంతి అనేది తిరుగుతూ ఆ యొక్క విశుద్ధ చక్రాన్ని యాక్టివేట్ చేస్తున్నారు వెనక నుంచి. మీ మెదడులో ఉన్న ఆ దివ్యమైన కాంతి ఆ యాక్టివేషన్ ప్రాసెస్ లో అలా కంటిన్యూ అవుతూనే ఈ ప్రొసీజర్ కొనసాగుతూ ఉంది మాస్టర్స్. పూర్తిగా బాడీని రిలాక్స్ చేయండి. అలాగే అక్కడి నుంచి ఈ యొక్క కాంతి ధార వెన్నుపాము నుంచి కిందకి వస్తూ మీ యొక్క హార్ట్ చక్ర దగ్గరికి రావటం, అక్కడ కూడా సుడులు తిరుగుతూ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో హార్ట్ చక్రాకి కూడా ఈ యొక్క గాబ్రియల్ ద్వారా అందుతున్న డివైన్ ఎనర్జీస్ ని అందించండి మాస్టర్స్. మీ యొక్క హార్ట్ చక్ర దగ్గర వెనక నుంచి తిరుగుతున్న ఆ డివైన్ లైట్ యొక్క వైబ్రేషన్స్ మీ యొక్క చెస్ట్ అంతా కూడా స్ప్రెడ్ అవుతా ఉన్నాయి. అంటే ఆయా నిర్దిష్టమైన చక్రాకి చుట్టూ ఉన్న అన్ని ప్రాంతాలకు కూడా ఈ యొక్క ఎనర్జీ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అది ఏ చక్ర అయినా కానీ దాన్ని అలా గమనిస్తూ ఉండండి మాస్టర్స్. అక్కడి నుంచి కిందికి మణిపురక చక్రాలోనికి ఈ యొక్క కాంతి ప్రవేశం జరుగుతూ అక్కడ సుడులు తిరుగుతూ ఈ కాంతి అనేది తిరుగుతూ ఉంది. నాభి ప్రాంతం దగ్గర మాస్టర్స్ మణిపురక చక్ర అంటే అక్కడ సురులు తిరుగుతున్న ఆ కాంతి ద్వారా
మీ పొట్ట చుట్టూ అంటే పొట్టలో ఉన్న అన్ని శరీర భాగాలు కూడా ఈ యొక్క డివైన్ ఎనర్జీస్ తో మిళితం అవుతూ ఉన్నాయి, మమేకం అవుతూ ఉన్నాయి. గమనిస్తూ ఉండండి. అక్కడి నుంచి ఒక 3-4 అంగుళాల కింద స్వాదిష్టాన చక్రాకి కూడా ఈ యొక్క ఎనర్జీస్ ఫామ్ అవుతూ అక్కడ కూడా సుడులు తిరుగుతూ ఆ చుట్టూ ఉన్న ప్రాంతాలకి, ఆ శరీర భాగాలకి ఈ కాంతి స్ప్రెడ్ అవుతున్నట్టుగా ఇమేజ్ చేసుకోండి. దాన్ని ఇలా గమనించండి. అలాగే మూలాధార చక్రం అక్కడ కూడా ఈ యొక్క ఎనర్జీ సుడులు తిరుగుతూ ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఈ ఎనర్జీ అంతా కూడా క్లీన్ చేస్తున్నట్టుగా, ఈ శక్తిని నింపుతున్నట్టుగా భావించండి. మూలాధార చివరి వరకు కూడా ఈ ఎనర్జీస్ ఫామ్ అయినాయి. తద్వారా అక్కడి నుంచి మీ శరీరంలో తల నుంచి పాదాల వరకు కూడా ఈ కాంతి అనేది పూర్తిగా స్ప్రెడ్ అవడం జరిగింది. ఆర్కేంజెల్ గ్యాబ్రియల్ యొక్క స్పష్టమైన కనెక్టివిటీ మీకు ఏర్పాటు చేయబడింది మాస్టర్స్. మీ లైఫ్ లో ఆర్కేంజెల్ గ్యాబ్రియల్ ద్వారా ఏ సహాయాన్ని అయితే పొందాలనుకుంటున్నారో అది హృదయపూర్వకంగా ఇప్పుడు మీరు మనసులో అనుకోవచ్చు. మీకు కావాల్సిన జ్ఞానం కావాలా, సంతానానికి సంబంధించి కావాలా, పిల్లల పెంపకం సంబంధించి కావాలా, లేదంటే మరే ఇతర విషయాలు కూడా మీరు అడగచ్చు. ఏ విషయాలైనా మీకు అడగాలనిపిస్తే రిక్వెస్ట్ చేయండి, దాన్ని ఆయన ద్వారా పొందండి. మీరు అడిగినవన్నీ కూడా ఆయన ద్వారా వస్తున్నట్టుగా గమనించండి, చూడండి. అలా వారి నుంచి ఒక స్పష్టమైన భరోసా మీకు అందుతున్నట్టుగా చూడండి మాస్టర్స్. అది మీ నిజ జీవితంలో నెరవేరుతున్నట్టుగా అలా చూడండి. అలా చూసిన తర్వాత ఆయనకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని.
ఆఖరి 2 నిమిషాలు మాస్టర్స్. ఆర్కేంజల్ గాబ్రియల్ కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేయండి మాస్టర్స్. అద్భుతమైన ప్రొసెసర్ అందించిన మాస్టర్స్ కి థ్యాంక్ యూ చెప్పండి. అన్ని వేళలా వారి యొక్క సహాయం మీకు ఉండాలి అని ఆయన్ని రిక్వెస్ట్ చేయండి. అలా ఉంటున్నందుకు థ్యాంక్ యూ చెప్పండి. వారి కాంతి రూపంలో అలా ఆకాశంలో అదృశ్యమవుతూ ఉన్నారు. వారు అలా అదృశ్యమవుతూ పూలు, అందమైన తెల్లని పూలు అక్కడ రాలటం జరుగుతుంది. ఆ పూలు కూడా వెలిగిపోతూ ఉన్నాయి. ఆయన యొక్క ప్రెసెన్స్ ని అది తెలియజేస్తా ఉంది అన్నమాట. ప్రశాంతమైన స్థితిలో అలా ధ్యానాన్ని కొనసాగిస్తూ నార్మల్ స్థితికి వచ్చే ప్రయత్నం చేయండి మాస్టర్స్. మీరు వారి ద్వారా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని, శక్తిని అందుకున్నారు కనుక విశ్వాసంతో ఉండండి. ఆ యొక్క జ్ఞానం, శక్తి మీ భౌతిక, ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఉపయోగించండి. విశ్వ కళ్యాణం కొరకు ఉపయోగించండి మాస్టర్స్. ఆఖరి 1 నిమిషం. ఓకే మాస్టర్స్, మీ యొక్క 2 అరచేతులను కళ్ళపై పెట్టుకోండి. 5, 4, 3, 2, 1. ఎంతో ఆత్మవిశ్వాసంతో మీ యొక్క 2 కళ్ళను తెరుస్తూ అరచేతులను చూడండి మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సో ఈ రోజు క్రిస్టల్స్ లో భాగంగా బ్రేస్లెట్స్ గురించి మనం ఒకే 1 నిమిషంలో మనం తెలుసుకుందాం. సో మనకి క్రిస్టల్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి, ఎందుకంటే ఏంజలిక్ వరల్డ్స్ తో కనెక్ట్ అవుతాయని చెప్పుకున్నాం. సో అలాంటి క్రిస్టల్స్ ని మనం ఒక్కొక్కసారి మనం పిరమిడ్ లాగా యూజ్ చేస్తాం. ఒక్కొక్కసారి మన పిరమిడ్ లో ఫోన్స్ లో కూడా మనం బార్డ్స్ లాగా పెడతా ఉంటాం. అటువంటి బ్రేస్లెట్ రూపంలో కూడా మనకి చాలా అవైలబిలిటీ గా ఉన్నాయి. తద్వారా ఏంటంటే ఇది మనకి ఆల్మోస్ట్ 24 అవర్స్ లో 24 అవర్స్ కూడా మనం హోల్డ్ చేసుకుని ఉంచుకోవడం వల్ల ఎనర్జీస్ ని మనం ఈజీగా మనం స్వీకరించవచ్చు. సో తద్వారా ఇది ఎలాంటివి అంటే చాలా ప్రొటెక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇవి ప్రొటెక్షన్ సంబంధించిన బ్రేస్లెట్ అనుకోవచ్చు. ఇవి మనీ బ్లాకేజెస్ ని క్లియర్ చేసేది. ఇది స్టూడెంట్స్ కి సంబంధించి వాళ్ళ స్టడీస్ అవి బాగా చేయడానికి ఉపయోగపడతా ఉంటాయి. సో ఇది ఫిజికల్ లెవెల్ సంబంధించిన రిక్వైర్మెంట్స్ ని తీర్చడానికి, ఇది హీలింగ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ హెల్త్ పరంగా ఉపయోగపడతా ఉంటుంది. సో ఇది కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని బిల్డ్ చేస్తూ ఉంటుంది. ఇది సిటిన్ సంబంధించి చాలా మందికి తెలుసు ఇది. సో ఫినాన్షియల్ గా డెవలప్మెంట్ కి హెల్ప్ అవుతుంది. ఇది 7 చక్రాస్ కి సంబంధించిన బ్రేస్లెట్. ఇది ప్రేమతత్వాన్ని పెంచే రోజ్ క్వాడ్, ఈ ఏంజల్స్ సంబంధించి బాగా హెల్ప్ అవుతా ఉంటుంది. ఇది కొంతమందికి ఎక్కువగా మనకి నరదృష్టి ఉంది అంటారు చూసారా, ఎక్కువ మంది అంటే నెగిటివ్ ఇంపాక్ట్ మనకి పడకుండా ఇది కాపాడడానికి ఇది ఉపయోగపడతా ఉంటుంది. సో అట్లా చాలా ఈ యొక్క బ్రేస్లెట్స్ అనేవి మనకి అవైలబుల్ లో ఉన్నాయి. సో మీ లింక్ కూడా నేను షేర్ చేస్తాను. మీ లింక్ ఎవరికైనా మీరు నా వెబ్సైట్ లో చూడాలంటే చూడొచ్చు. థ్యాంక్ యూ మాస్టర్స్. మేడం ప్లీజ్ క్యారీ ఆన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వండర్ఫుల్. అసలు ఎంత ప్రేమ ఎనర్జీస్ లో మునిగిపోయామంటే ఈరోజు అంత ప్రేమలో మునిగిపోయాము. మరి ఆ కమ్యూనికేషన్ తర్వాత చక్కగా ఆ ప్రేమ రిసీవ్ చేసుకొని
నిజంగా జన్మ ధన్యమైంది అనిపించింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. టాప్ టు బాటమ్ ఆ ప్రేమలో మునిగిపోయాం సార్. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఎక్స్పీరియన్సెస్ తీసుకుందాం సార్. ఓకే మ్యామ్ ప్లీజ్. సో ఫ్రెండ్స్, మరి ఎవరైనా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవాలనుకున్నా లేదా ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా సార్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో మీరు హ్యాండ్ రైస్ చేయండి, అన్మ్యూట్ ఇస్తాను. మెసేజెస్ అయితే వస్తున్నాయి సార్, వండర్ఫుల్ అని చెప్పేసి. ఎస్ మ్యామ్, ఎస్. యూట్యూబ్ లో కూడా అలాగే వస్తున్నాయి సార్, వండర్ఫుల్ వస్తున్నాయి. బట్ ఆ లవ్ ఎనర్జీస్ అయితే మాత్రం ఈరోజు పూర్తిగా చక్కగా అనుభూతి చెందుతున్నాం సార్. ప్రియ గారు. ఎస్ మ్యామ్, ఎస్ ఎస్ నిజమే. ఈ రోజు ఏంటంటే మోస్ట్లీ ప్రాసెస్ అనేది మనకి తెలియదు, నాకు తెలియదు ఏం చేయిస్తారనేది. జస్ట్ హావ్ ఆర్కేంజెల్ గ్యాబ్రియల్ ఎవరో అనుకుంటాను తప్ప, సో ఆయన ఏం చేస్తారనేది నాకు తెలియదు. ఆయన అక్కడ చేయిస్తుంటే నేను జస్ట్ ఒక మీడియేటర్ గా మధ్యలో ఉండి నేను చెప్పడం తప్ప. సో చాలా చాలా అద్భుతంగా చేయిస్తున్నారు నిజంగా. మనం పిలవగానే వాళ్ళు అంత రావటం, యాక్చువల్గా మనం కూడా మిరాకిల్స్ చూసుకోవచ్చు. మనకి ఫస్ట్ రోజు ద పవర్ ఆఫ్ ఆర్కేంజెల్స్ లో ఫస్ట్ రోజు గార్డియన్ ఏంజెల్స్ గురించి చేసినప్పుడు మనకు ఆ వీడియో అంతా కూడా మనం చూస్తే, మీరు యూట్యూబ్ లో కూడా మన వాళ్ళు కూడా ప్రేక్షకులు చూడొచ్చు. 1 hour 23 minutes 40 minutes అయింది, అంటే 40 seconds అన్నమాట. అంటే చూడండి 1 2 3 4 0 అంటే ఎంత అద్భుతంగా ఏంజల్ నెంబర్స్ అక్కడ డిజైన్ చేయబడింది. ఎందుకంటే మనం కార్యక్రమాన్ని ఇలాగ చెప్పుకున్నా, ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుని ముగించేసాం ఆ రోజు. అంతే తప్ప మనకి ప్రీ ప్లాన్డ్ గా 1 hour రావాలి, 23 minutes రావాలి, 40 seconds రావాలి అనేది ఎవరికి సాధ్యం కాదు. సో బట్ ఏంజల్ నెంబర్స్ చూసారా, మనకి ఫస్ట్ రోజు మనకి అది తెలియజేశారు. 1 2 3 4 తర్వాత 0 లాస్ట్ లో ఉంది అంటే మీరు హయ్యర్ మాస్టర్స్ తో, హయ్యర్ సెల్ఫ్ తో కనెక్ట్ అవుతున్నారు, క్రియేటర్ తో కనెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే మనకి ఏంజల్స్ అంటే ఏంటి, క్రియేటర్ నుంచి, ప్రైమ్ క్రియేటర్ నుంచి మనకి సందేశాలని, హెల్ప్ ని అందజేసేవాళ్ళు కదా ప్లేన్ ఏంజల్స్ అనేవాళ్ళు. సో ఇక్కడ 1 2 3 4 అనేది మీకు అలా డెవలప్మెంట్ అవుతుంది. ఎక్కడికి అంటే పూర్ణాత్మ స్థితికి మిమ్మల్ని డెవలప్ చేస్తుంది అని చెప్పడానికి అక్కడ ఎంత అద్భుతంగా ఇవ్వడం. తర్వాత సెకండ్ డే 1 2 4 4 అంటే ఏంజల్స్ అని మనం మొన్న కూడా చెప్పుకున్నాం కదా. సో అట్లా ప్రతిదీ నిన్న చూస్తే 1 2 0 2 1 అది మిర్రర్ నెంబర్స్ అంటారు అనమాట. 1 2 0 2 మనది కూడా చూస్తే ఆల్మోస్ట్ మన స్టార్ట్ అయిన డేటు, ఎండ్ అయిన డేటు చూసినా కూడా మనకి కూడా అట్లానే కనిపిస్తా ఉంటది అనమాట. సో మంచి మిరాకిల్. ఇది కూడా 1 2 0 2 1 అంటే ఇది ప్లేడియన్ సంబంధించిన నెంబర్. మధ్యలో 0 ఉందంటే ప్రైమ్ క్రియేటర్, మళ్ళీ పూర్ణాత్మ. సో ఎక్సలెంట్ నెంబర్స్ వస్తున్నాయి. దాన్ని బట్టి మనకి కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతా ఉంటాయి. ఎస్, మంచి నెంబర్స్ వస్తున్నాయి అంటే మనం సరైన ప్రొసీజర్ చేస్తున్నాం, అందుతోనే చేయిస్తున్నాం అని చెప్పి. ఎస్ మేడం. వండర్ఫుల్ సార్, సూపర్ ఎక్స్ప్లెనేషన్ సార్. థ్యాంక్ యూ సార్. ప్రియా గారు. యా సార్, నమస్తే మోహన్ గారు. నమస్తే ప్రియ గారు. యా ఒక్కటి విషయం చెప్పమంటారు, అద్భుతము. ఇప్పుడు మీరు గాబ్రియల్ గురించి చెప్పారు, నేను కళ్ళు మూసుకున్న తర్వాత మీరు ఆయన ఇది చెప్తున్నారు కదా, నాకెవరు కనిపించారు చెప్పమంటారండి? చెప్పండి ప్లీజ్. హయగ్రీవుడు కనిపించాడు సార్. వావ్, గ్రేట్ అండి, గ్రేట్, చాలా మంచిది. హయగ్రీవుడు దేనికి సంకేతం? జ్ఞానానికి సంకేతం, వాక్కుకి సంకేతం. పిల్లలు చదువులో కానివ్వండి, మన జ్ఞానం వృద్ధి చేయడంలో కానివ్వండి, హయగ్రీవుడు మంత్రాన్ని కూడా చాలా మంది పిల్లలకి నేర్పిస్తూ ఉంటారు. సో మీరు ఏ వర్డ్స్ అయితే గాబ్రియల్ కి చెప్పారో సేమ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు హయగ్రీవుడు. నాకు ఒక నిమిషం అర్థం కాలేదు, ఏంటి గ్రద్ద కనపడుతుంది, ఏంటి గరుడ ఇది కనిపిస్తుంది అని క్లియర్ గా చూశాను. అక్కడ విష్ణుమూర్తి కూర్చొని ఉన్నాడు, హయగ్రీవుడు. ఎస్, హయగ్రీవుడు అని. సో దిస్ ఇస్ వెరీ గ్రేట్ అండ్ గుడ్ సైన్. అండ్ మురళీ మోహన్ గారు, మీ ఎనర్జీస్ ని ఏ విధంగా పాస్ అవుతున్నాయంటే రియల్లీ ఐఎమ్ వండర్. హయగ్రీవుడు కనపడడం ఏంటండి. అండ్ అగైన్ హయగ్రీవుడు ఎందుకు కనపడుతున్నాడు అని నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూస్తే వాట్ ఎవర్ గాబ్రియల్ గురించి మీరు చెప్తున్నారు, దట్ ఈస్ నథింగ్ బట్ హయగ్రీవుడు. ఇంకొక విషయం నేను చెప్పాలి, మీతో షేర్ చేసుకోవాలి. ఏంటంటే నేను ఎప్పుడు కూడా ఏంజెల్స్ లెసన్స్ ఎవరు చెప్పినా నేను గమనిస్తున్నాను, ఇది క్రిస్టియానిటీ అని తీసుకోకండి, హిందూయిజం అని తీసుకోకండి, ఇలా చెప్తున్నారు. బట్ నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, మనం ఎందుకు ఇప్పుడు చూడండి, మనము ఏంటి అలెగ్జాండర్ చరిత్రకు వెళ్ళాము అనంటే చూడండి, అక్కడ ఉన్నటువంటి సంస్కృతి మన హిందూ సంస్కృతి రెండు ఒకటే. అక్కడ మనం ఇక్కడ శివుణ్ణి ఆరాధిస్తాము, పార్వతీదేవిని ఆరాధిస్తాము, మొత్తం మన దేవుళ్ళందరూ ఉంటారు అక్కడ.
అంటే మనం కరెక్ట్ గా క్యాచ్ చేయట్లేదు, అంటే దాన్ని పరిశోధించట్లేదు. నేను యాంగిల్స్ విషయంలో కూడా నాకు డౌట్ వచ్చేది. మనం ఎందుకు క్రిస్టియానిటీని అని మెన్షన్ చేయాలి, గాబ్రియల్ ని మనం ఎందుకు ఇలా మీరు ఆలోచన, అరే గాబ్రియల్ కి డెఫినెట్ గా హిందూ దేవుడు డెఫినెట్ గా ఉండి ఉంటాడు, అక్కడ గాబ్రియల్ అయ్యి ఉంటాడు. లేకపోతే అలాగే ఏరియల్ ఇక్కడ ఆమె ఉండుంటుంది, అక్కడ ఇంకొకళ్ళు ఉండుంటారు. సో ఇది నాకు ఎలా రావాలి అనేది నేను డే 1 నుంచి ఐఎమ్ సర్చింగ్. ఈ రోజు నేను ఫైండ్ అవుట్ చేశాను సార్, గాబ్రియల్ ఈజ్ నథింగ్ బట్ హయగ్రీవుడు. అంటే మనం ఈ విధంగా కూడా మనం చెప్పుకుంటూ వెళ్తే మన వాళ్ళు ఈజీగా కనెక్ట్ అవుతారు, అది నా ఉద్దేశం. బట్ ఏంటంటే ఇది ఎవరికి వాళ్ళు చెప్పుకోవాలి, కానీ దీన్ని ఓపెన్ గా మనం చెప్పకూడదు. ఎందుకంటే కొంతమంది ఒక్కొక్కలాగా రిసీవ్ చేసుకుంటారు. సో అందువల్ల ఇలాంటివి ఎవరి నమ్మకాలు వాళ్ళు తీసుకోవాలి, అట్లా అన్నమాట. సో మీరు కరెక్ట్ గానే అన్నారు. ఓకే, గుడ్. మీ ఒపీనియన్ బాగుంది. గ్రేట్ మేడం, గ్రేట్. ఎస్ మ్యామ్, నిజమే చెప్పారు. రోజా పువ్వుని ఏ పేరుతో పిలిచినా రోజా పువ్వే అవుతుంది. సో నెక్స్ట్ మాధవి గారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి మాధవి గారు. సార్, అదే నేను ఆల్రెడీ రోజు చేస్తున్నాను సార్. ఈ రోజు నాకు కొత్త మంచి అనుభవం వచ్చింది సార్ ఈ రోజు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నేను ఈ క్లాస్ ఒక ఇద్దరికి చెప్పాను సార్. అందులో ఒకరు మా సిస్టరు, మరొకటి వచ్చేసి మా ఫ్రెండ్. అయితే మా సిస్టర్ అనమాట, తనకి 2 days బ్యాకే నేను చెప్పాను సార్. తనకి అక్కడ నుంచి ఒక 3 days బిఫోర్ అనమాట వాళ్ళ బాబు వచ్చేసి చిన్నది తనకి ఇది దొరికిందని చెప్పేసి తెచ్చి అమ్మ చూపించాడంట, కానీ వాడు ఓపెన్ చేయలేదు. స్వెరలో. అయితే తను ఈ రోజు నాకు షేర్ చేసింది సార్ అది. ఆ తర్వాత డే నుంచి మీ క్లాస్ వింటున్నారు తను. అయితే నేనేమనుకున్నాను, ఏంటి తనకి ఇలా 3 days కి నేను చెప్పేటప్పటికి దొరికింది, నాకేంటి ఏమి ఇవ్వరా మీరు, ఏం చేస్తారు ఏంటి అని చెప్పేసి చాలా మనస్సు పూర్తిగా అనమాట ఇంకా వేడుకోగానే ఈ రోజు నాకు చూపించారు సార్. ఇదిగోండి సార్, చాలా 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 క్యూట్ గా ఉంది సార్, చిన్నది చాలా క్యూట్ గా ఉంది సార్. అసలు ఇదైతే నాకు చూడగానే ఇంకా అసలు ఎక్స్పీరియన్స్ ఇంకా తట్టుకోలేకపోయినా, అంత హ్యాపీగా అనిపించింది సార్. నేను అన్న ఇంకా 2 hours కి నాకు ఇది దొరికింది సార్. అసలు ఇంట్లో మార్బుల్స్ కూడా ఈ కలర్ గానే ఉంటది. అసలు ఎలా వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నాకు చాలా 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 జాగ్రత్తగా దాచుకున్నాను సార్ దీన్ని. చాలా 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 థ్యాంక్ యూ సార్. నా వెంటే ఉన్నారు సార్ వాళ్ళు మాత్రం. ఇది నా మీరు ఇచ్చిన చాలా 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 గ్రేట్ సార్. చాలా థ్యాంక్ యూ అండి. ఆ ఫెదర్స్ కూడా ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తే తెలియదు, అది ఆటోమేటిక్ గా ఎక్కడి నుంచి వచ్చేస్తాయి. ఆ కలర్ కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండకపోవచ్చు, ఎల్లో కావచ్చు, రెడ్ కావచ్చు, అవి కూడా వస్తాయి. అవే ఏంజల్స్ యొక్క సింబల్స్. థ్యాంక్ యూ మేడం. జ్యోతి గారు అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి మేడం. మాట్లాడండి మేడం, వినిపిస్తున్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే మురళి సార్. సార్ నమస్తే. నమస్తే జ్యోతి గారు, చెప్పండి. ఫస్ట్ డివైన్ సత్సంగ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. మెనీ థ్యాంక్స్ శ్రీదేవి మేడం. థ్యాంక్ యూ. నేను ఆల్రెడీ 12 days ఓల్డ్ వీడియోస్ చూసి 12 days కంప్లీట్ అయ్యాయండి. అలాగా 13 days చేద్దాం అనుకునేసరికి మీ వీడియో వచ్చింది సార్, మురళి సార్. మళ్ళీ డివైన్ సత్సంగతో కొత్త వీడియోలు మళ్ళీ స్టార్ట్ చేసాం క్లాసులు అని. ఇంకా నాకైతే మిరాకిల్ అనిపించింది. ఏంటబ్బా, నేను ఇంకా 10 days ఇంకా 20 days పూర్తవక ముందే మళ్ళీ నాకు లైవ్ లో వస్తున్నారు వీళ్ళు అనుకున్నానండి. ఇదేదో ఏంజల్స్ మెసేజ్ లా ఉంది అనుకున్నాను. నెక్స్ట్ 11th days నాడండి సేమ్ ఆవిడకి దొరికిన ఫెదర్ లాడితే నాకు సోఫాలో వచ్చి పడ్డదండి. నేను ఎక్కడ కూర్చుంటానో అక్కడ వచ్చి పడ్డది. అది జాగ్రత్త దాచుకున్నాను. నెక్స్ట్ అది మీరు చెప్పారు కదండి, మీకు వీలైతే బయట పెట్టేసేయండి మొక్కల మీద అంటే మొన్నే వెళ్ళి పెట్టానండి గ్రౌండ్ లో. ఈ రోజు కూడా వెనక నిన్న మైకల్ వెనక ఉంటాను అన్నారు కదా, ఏదో వెనకంతా ఒక దురద వచ్చినట్టు ఇచ్చేసి అంతానండి బోన్ అంతా. ఈ రోజు కూడా సేమ్ అండి, సేమ్ గాబ్రియల్ వచ్చేటప్పుడు కూడా అలాగా బ్రీతింగ్ చాలా బాగా అయిందండి. బ్రీతింగ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది ఈ రోజు. నెక్స్ట్ ఏమో ఈరోజు మార్నింగ్ వాకింగ్ వెళ్ళినప్పుడు ఎవ్రీ టైం బ్లూ బర్డ్స్ కనిపిస్తున్నాయండి సార్. బ్లూ బర్డ్స్ పాలపిట్టలు నాకు ఎదురొస్తున్నాయి అన్నమాట రోజు. ఇదండి నా అనుభవం.
బాగుంది మేడం, చాలా థ్యాంక్ యూ మేడం. డివైన్ సత్సంగా వాళ్ళకి మెనీ థ్యాంక్స్, మీకు మరీ థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. నిత్య గారు మాట్లాడండి. నమస్తే మాస్టర్. మీరు చెప్పిన వెంటనే నాకు వెలుతురు, కళ్ళు మూయగానే వెలుతురు వచ్చినట్టు అనిపిస్తుంది మాస్టర్. కాంతి, గోల్డ్ కలర్ లో కాంతి కనిపిస్తుంది మాస్టర్ ఎక్కువ. మీరు లోపలికి వెళ్ళండి అనేసరికి ఆ థర్డ్ ఐ దగ్గర నుంచి ఇక్కడ ఇలా ఇక్కడ నుంచి ఇలా వెళుతున్నట్టు లోపలికి, ఇలా మళ్ళీ నాకు బ్యాక్ పెయిన్, అక్కడ కూడా కాంతి వచ్చినట్టు, నా లోపలికి వెళ్ళినట్టు. ప్లస్ అలా వెళ్ళినప్పుడు చిన్న చిన్న మనుషులు అక్కడ చాలా మంది ఉన్నారు మాస్టర్. నాకు అది అర్థం కాలేదు. వాళ్ళని ఎవరో కొడుతున్నట్టు ఆ విధంగా అనిపించింది. ఏంటనేది నాకు తెలియలేదు. ఒక్కసారిగా అది కాంతి ఎక్కువ వెలుతురు అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది నాకు. కానీ వాళ్ళు ఎందుకు వచ్చారు అనేది నాకు తెలియట్లేదు మాస్టర్. కానీ ఇన్వాల్వ్మెంట్ అయితే చాలా బాగుంది. ఏంజల్స్ నాకు నా దగ్గర ఉండి, నువ్వు ఇలా కాదు ఇలాగే చెయ్యి, నాకు పెయిన్ వచ్చేస్తుంది, నేను ఉండలేకపోతున్నానంటే, లేదు కాసేపు ఇంకొంచెం సేపు ఓపిక పట్టు అని నాకే చెప్తున్నట్టు. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా మాస్టర్, వాళ్ళు పెదవులతో ఏం మాట్లాడుతున్నారు అంటున్నారా? నాకు నేనే అనుకుంటున్నానేమో. నాకు ఏమనిపించిందంటే, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, నీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఈ విధంగా మాట్లాడుతున్నట్టు. అంటే మీరు చెప్తుంటే నేను అనుకుంటున్నానా, నేను ఊహించుకుంటున్నానా, లేదంటే అది మెడిటేషన్ ద్వారా వాళ్ళు నా చేత అనిపిస్తున్నారా నాకు తెలియలేదు మాస్టర్. ఈ రెండు నాకు వాళ్ళు ఎందుకు వచ్చారు ఏంటనేది అది తెలియదు. నేనే మాట్లాడేస్తున్నానా ఏంటని నాకు అనిపించింది మాస్టర్. చెప్పండి. మీకు మెడ నొప్పి ఉందని చెప్పారు కదండి, మీకు స్పాండిలైటిస్ అన్నారు కదా. సో అది హీలింగ్ అయ్యే ప్రాసెస్ లో మేబీ అది ఏంటంటే గత జన్మకు సంబంధించి ఏవో ఉండుండొచ్చు. ఇది అంటే అక్కడ కోపాలు, ద్వేషాలు ఇవన్నీ ఉంటాయి కదా. సో వాటికి సంబంధించి అక్కడ ప్రత్యేకంగా చూపిస్తున్నారు ఆ చిన్న చిన్న మనుషులు, ఆ గత జన్మకు సంబంధించిన ఆ కోపాలు, ఆ ద్వేషాలు, అవి పగలు గట్రా. సో అవన్నీ కూడా ఈ కాంతి ద్వారా రావడం ద్వారా క్లీన్ అవుతా ఉన్నాయి అనమాట. సో నమ్మనమ్మని ఈ ప్రొసీజర్ చేయండి. మీకు తెలిసి నిన్న మీరు అన్నట్టున్నారు ఈ నొప్పి ఉంది అని చెప్పేసి. సో మీకోసం ఆ ప్రొసీజర్ వచ్చిందేమో ఈ రోజు. సో ఈ ప్రొసీజర్ మళ్ళీ చేస్తే ఇంకా బాగా క్లీన్ అయిపోతుందండి, మీకు హెల్ప్ అవుతుంది. మీకు ఇంకేదో అన్నారు నిత్య గారు, అన్మ్యూట్ చేసుకోండి. ఎక్కువ కాంతి వస్తుంది, కళ్ళు మూయగానే కాంతి వచ్చినట్టు ఆ విధంగా అనిపిస్తుంది మాస్టర్. మంచిదే కదా. థర్డ్ ఐ ఇక్కడ నుంచి ఇలా వెళుతున్నట్టు, ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ అవుతున్నట్టు అలా అనిపిస్తుంది మాస్టర్. ఎక్స్పీరియన్స్ మంచిదే కదండి, కంటిన్యూ చేయండి. ఓకే మాస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నిత్య గారు. లక్ష్మి గారు. ఎనర్జీ వచ్చిందండి, బాగుందండి. వచ్చినంతసేపు లాస్ట్ విశుద్ధ చక్రం అప్పుడు డిస్టర్బ్ అయిందండి. ఇది వెళ్ళి చూసుకుని మళ్ళీ కంటిన్యూ చేశాను. చాలా బాగుందండి. లెవెల్స్ వచ్చింది పొరపాటుని, అదే బాగా ఇంకా అనిపించింది. చాలా బాగుందండి. అరగంట అయినా చాలా ఎనర్జీ బాగా వస్తుంది. ఇంకో డౌట్ అండి, మామూలుగా నిన్న కట్ చేయమన్నారు కదండి, ప్రేమతత్వం కట్ చేయమన్నారు కదా, రెండు ఒకసారి చెయ్యాలా విడివిడిగా చెయ్యాలా అండి? విడివిడిగా చేయండి. అదే ఏది కావాలంటే అది చెయ్యొచ్చు కదండి. అవి చాలా జాగ్రత్త వాడుకోండి టెక్నిక్స్. అర్థమైందండి, జాగ్రత్తగా వాడుకుంటాం. విడివిడిగా చేయాలి కదండి, జాగ్రత్తగానే వాడుకుంటాం. అర్థమైంది కదండి. ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, నేను ప్రిపేర్ అవ్వలేదు. చెప్పాలని మాత్రం నేను ముందుగా అయితే అనుకోలేదు. బట్ ఎందుకో నిన్న స్వామి నా ద్వారా చెప్పించారు అలా ప్రొసీజర్. మాకు అవసరం అవుతాయి కదండి, మేము చాలా జాగ్రత్తగా ఆలోచించి చేస్తాంలేండి. ఇలాంటి తంత్రాలు అనుకోవచ్చు, నేను ఏమంటా తెలియదు కానీ ఇలాంటివి నాకు చాలా తెలుసు. అవన్నీ చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి, వాళ్ళకి అందజేయాలి. లేకపోతే మేము మెడిటేషన్ లో ఉన్నాం కదండి, కొంచెం ఆలోచించి చేస్తాంలేండి. ఏంజల్స్ చాలా అండగా ఉండాలండి. అసలు హై ఎనర్జీ, మాకు ఈ ప్రోగ్రామ్ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అందరూ కూడా మాస్టర్స్ ఈ ఛానల్ లో ఉన్నవి మళ్ళీ మీరు చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి సబ్జెక్ట్ వింటే మళ్ళీ కొత్త విషయాలు మీరు తెలుసుకోవడం జరుగుతుంది. ఈ ప్రొసీజర్ ని ఏదైతే మెడిటేషన్స్ ఉన్నాయో మళ్ళీ మీరు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొత్త అనుభవాలు మీకు అవుతుంది. ఇంకా బాగా హీలింగ్ అనేది అవుతుంది అనమాట. యథావిధిగా అందరికీ షేర్ చేయండి. ఇంత అద్భుతమైన
జ్ఞానం ఇందులో పొందుపరచబడింది కనుక యూట్యూబ్ ఛానల్లో. సో అందరికీ ఇది షేర్ చేయండి, అందరికీ తెలియజేయండి. ఒకేసారి అట్లా రోజుకొకటి 21 రోజుల్లో ఇది అయిపోయిన తర్వాత అయినా కానీ, లైవ్ అయిపోయిన తర్వాత అయినా కూడా ఎవరికైనా మీరు చెప్పండి. 21 రోజులు కంటిన్యూగా చేయండి. ఒకలాగా స్ట్రిక్ట్ గా పెట్టుకోండి. మీ లైఫ్ లో మంచి చేంజ్ వస్తుందని మీరు సజెస్ట్ చేయొచ్చు కూడా. యా, నెక్స్ట్ భార్గవి గారు. షూర్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి. అది నిజంగా ఐ మీన్ అంటే మీరు చెప్తున్నారు కదా సార్, మనం ఊహించుకోవాలా లేదంటే ఏంజిల్సే వచ్చి చేస్తారా ప్రాసెస్ అనేది నాకు అర్థం కావటం లేదు సార్. జనరల్ గా ఏంజల్సే వచ్చి అక్కడ ప్రొసీజర్ చేస్తారమ్మా. ఓకే, అదే జరుగుతుంది యాక్చువల్ గా. కొంతమంది ఊహాశక్తి లేకపోవడం వల్ల వాళ్ళకి కనపడదు అంతే. ఓకే, మరి ఆ ఊహాశక్తిని పెంచుకోవాలనుకుంటే ఏం చేయాలి సార్? మరొకసారి రిపీట్ చేయమ్మా. ఆ విజువలైజేషన్ పవర్ ని పెంచుకోవాలి అనుకుంటే ఏం చెయ్యాలి? వాళ్ళు మనకి కనిపించేటట్టు అది విజువలైజ్ చేసుకోవడమే అంతే. యాక్చువల్ గా మనకి ఏంటంటే మనం అనుకుంటాం కదా, మనం ఏదైనా థాట్ పెట్టుకుంటే మనకి ఇది కావాలి, అది వచ్చేసినట్టుగా మనం ఈ విజువలైజ్ చేసుకుంటాం కదా. సో అది విజువలైజ్ చేసుకుంటే అంత త్వరగా మనం పొందుతాం. అంటే వాళ్ళు నిజంగా వచ్చి చేస్తారు, కాకపోతే వాళ్ళు చేసింది మనం విజువలైజ్ చేసుకోవాలి. మనకి కనపడకపోతే విజువలైజ్ చేసుకుంటే ఏమవుతుందంటే, వీళ్ళు విజువలైజ్ చేసుకుంటున్నారంటే వీళ్ళు నిజంగా నేను ఇస్తున్నాను అనేది వాళ్ళ విశ్వాసంతో ఉన్నారు అని అది త్వరగా రావడానికి అది హెల్ప్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భార్గవి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చక్కగా అందరూ కూడా హ్యాండ్ రైజ్ చేసి వాళ్ళందరూ కూడా అయిపోయారు సార్. సో మనము సెషన్ క్లోజ్ చేసుకుందాం సార్. ఇంత చక్కటి అవకాశము డివైన్ ఫెమినైన్ సంఘ ప్లాట్ఫామ్ మీద మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చి మాకు సెషన్స్ చేస్తున్నారు సార్. డివైన్ ఫెమినైన్ సంఘ టీం తరపున, యూట్యూబ్ వ్యూవర్స్ అండ్ జూమ్ వ్యూవర్స్ తరపున మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. రేపు మనం ఆర్కేంజల్ రాగియల్ గురించి మనం తెలుసుకుందాం. ఈయన రిలేషన్షిప్ సంబంధించి బాగా హెల్ప్ చేస్తారు. సో గుడ్ రిలేషన్ మెయింటైన్ చేయడానికి. సో ఓకే, రేపు మనం కలుద్దాం ఆర్కేంజల్ రాగియల్ తో. అందరికీ నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మరి చూసారు కదా, మరి సార్ చెప్పినట్టు ఈ వీడియోస్ ని ప్రతి ఒక్కరికి, ఎంతో మందికి స్ప్రెడ్ చేయండి, తెలియజేయండి. ఇలాంటి ఒక వర్క్ షాప్ జరుగుతుంది అని చెప్పి అందరికీ ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. డివైన్ ఫెమినైన్ సంఘ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి. మరి దానికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా చాట్ లో పెట్టాము. సో దాన్ని చక్కగా యూస్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో మళ్ళీ తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం.